ఇక్కడ చేతి గుర్తు పోటేయాలి. ఇక్కడ మడిచేటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మడుస్తారు. ఇట్లా మడిచినప్పుడు ఎవరైనా కానీ ఇట్లా మడిస్తే ఖరాబ్ అవుతుంది. ఇది కదా ఇదంతా సరే ఇట్లా ఇట్లా దీని మీద అది స్టార్ట్ ఇస్తాం కదా. ఎన్ని ఆడు ఉందో ఏముందో తెలియదు మనకు. మీ కళ్ళ ముందర ఉండే పటేల్ తప్పకుండా పంపించండి. ఇప్పుడు ఎలక్షన్ కావాలనే మంచి కంపల్సరీ జై కాంగ్రెస్, కాంగ్రెస్ గుర్తుకే నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అందరి పేర్లు తెలివే కాబట్టి అందరి పేరు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అందరికీ విధంగా మరి ఇక్కడ చిట్టంపల్లికి వచ్చినటువంటి మహిళలు, చిన్నారులు, పెద్దలు అంతా కార్యకర్తలందరికీ, ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. గుడిపల్లికి ఏంటంటే గేట్ కాడ నుంచి ఊర్ల వరకు ఒకటి లైట్లు వేపిస్తామని చెప్పి దానికి ఒకటి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు అన్న చెప్పినట్టు గుడిపల్లి గ్రామానికి 3 కోట్లు నిధులు వచ్చి ఉన్నాయి, మేము చేపిస్తామని అవతల చెప్తున్నారు. అవన్నీ తప్పు, పైసలు వచ్చి ఉన్నాయి కాబట్టి మాకు తెలుసు ఏమేమి శాంక్షన్ అయినాయి కూడా మా ఊర్లో పబ్లిక్ అందరూ కూడా తెలుసు, అందరికీ చెప్పినాం. కాబట్టి ఇంకా ఆ 3ట్లకి ఇంకా 2 కలిపి మాకు 5 ఇప్పించాలని చెప్పి ఇక్కడ వచ్చిన పెద్దలందరినీ వినవలసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎంత మెజార్టీతో గెలిపిస్తే అంత మనకు నిధులు ఇంకెక్కువ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ కొట్టేసి గెలిపించి ప్రసాదన్నకు మనం ఎందుకంటే గుర్తింపు ఉండాలి. ప్రసాదన్న గెలిచినప్పుడు కూడా మన ఊరి పేరు చిన్న ఊరికి ఇదెంత అని చెప్పి లోకల్ తెలియదు కదా. కాబట్టి ఫస్ట్ మన దానికి వచ్చినప్పుడు సార్కు 200 ఓట్ల మెజార్టీతో గెలిపించినాం. మేము కూడా చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటాం. సార్ పేరు నిలబెట్టాలి, మన పేరు నిలబెట్టాలి. సందర్భంగా ఒకటే భాషలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి మద్దతు తెలిపితే విలేజ్ బాగా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా చేయి గుర్తు ఓటేసేసి రామకృష్ణుడు అన్నాడు పెద్ద మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపేయాలి. అంతేకాకుండా ఇప్పుడు మున్సిపాల్కు 100 కోట్లు వచ్చినాయి ఆల్రెడీ, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అవి ప్రతి వార్డుకు 3 కోట్ల చొప్పున అవి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సీఎం మన జిల్లా, స్పీకర్ గారు కూడా మన జిల్లా, మన కాన్స్టిట్యున్సీ. స్పీకర్ గారు తనేనే మన చైర్పర్సన్ అభ్యర్థి కాబట్టి మనం అధిక నిధులు రామకృష్ణుడు అని అన్నట్టు ఇంకా 2 కోట్లు ఎక్కవాలంటే కూడా మనం సార్ దగ్గరికి పోయి తీసుకొచ్చేసి డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా ప్రతి వార్డుకు నెక్స్ట్ 150 నుండి 200 ఇళ్ళు ఇవ్వడానికి సార్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చాలా దగ్గర చూస్తున్నాను ఇందిరా మిల్లు చాలా వరకు స్టార్ట్ అయి ఉన్నాయి. కొన్ని L1, L3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏప్రిల్లో L1, L3 అని కొన్ని తీసేస్తున్నారు. డైరెక్ట్ దాన్ని కట్టేటట్లు ఆ ప్రాబ్లం కూడా లేకుండా అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అనంతగిరి కూడా 1500 కోట్ల వరకు శాంక్షన్స్ అయినాయి ఇప్పుడు టూరిజం హబ్ గురించి. అంతేకాకుండా ఇప్పుడు 550 కోట్లతో రోడ్స్ కూడా మోహన్పేట కానీ, మర్పల్లి కానీ, బంటారం కానీ, ఉదర నుండి కానీ, నస్కల్ పరిగి కానీ ఇవన్నీ రోడ్లు కూడా అవుతున్నాయి. అవతల ఇప్పుడు కారు పార్టీలు వచ్చి ఇక్కడ ఇప్పుడు గెలిచి కూడా చేసేది ఏముండదు, శూన్యం. ఆ గెలిచినా కానీ వృధా అవుతుంది. ఒక కౌన్సిలర్ గెలిచి రేపు పొద్దున ఏమంటాడు, అరే మా పార్టీ లేదు, మా ఎమ్మెల్యే లేడు, మా ప్రభుత్వం లేదు, నేనేం చేయాలంటాడు అంతే. అది తప్ప వేరే ఏం చెప్పలేడు ఆయన. కాబట్టి మీరు మీ ఊరు వ్యక్తి, పెద్ద మనిషి రామకృష్ణుడు ఆయనకు ఓటేసేసి మనం కూడా సార్ కూడా ఇప్పుడు ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం ముఖ్యంగా సార్ బిడ్డని
చైర్మన్ కాబట్టి అధిక నిధులు తెచ్చుకోగలుగుతుంది గవర్నమెంట్కి. సీఎం తర్వాత సెకండ్ పొజిషన్లో ఉంది ప్రసాద్ కుమార్ గారు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి, ఓటర్ విజ్ఞప్తి మున్సిపల్కు మొత్తం అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే చేయి గుర్తుకు ఓటేసేసి భారీ మెజార్టీతోటి మన మున్సిపల్ కౌన్సిలర్ను దాదాపుగా చెప్తున్నా కదా, దాదాపుగా 25 నుండి 28 మున్సిపల్ కౌన్సిలర్ గెలిచే పొజిషన్లో ఉన్నాం. వాళ్ళకు అభ్యర్థులు కూడా లేరు, అక్కడక్కడ తిరుగుతున్నారు. కానీ అదేం లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంది, గవర్నమెంట్కి మద్దతు చెప్తేనే డెవలప్మెంట్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా పెద్ద మనసు వేసుకొని చేయి గుర్తుకు ఓటేసి రామకృష్ణ అనే భారీ మెజార్టీతో గెలిపారు. ప్రచారంలో భాగంగా ఈరోజు 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మన గ్రామానికి మన వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం అందరూ కూడా పెద్దలు కొండలరెడ్డి అన్న గారు మరియు వివిధ పెద్ద మనుషులంతా మన రామ్లన్న గారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ నాయకులు, కార్యకర్తలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా రామకృష్ణారెడ్డి అన్నకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి, ఆయన రైతు బిడ్డ, ప్రజల కష్టాలను తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి చిట్టంపల్లి మరియు గుడిపల్లి గ్రామంలో కూడా ఆయన ప్రచారంలో అందరూ కూడా సహకరిస్తున్నారు. అన్న మీరు కూడా రేపు పొద్దుగాల మేము ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి పటేల్ మేము గెలిపిస్తాము. నిధుల విషయంలో మీరు కూడా ఈ యొక్క 7వ వార్డు అభివృద్ధి విషయంలో మీరందరూ కూడా కీలకంగా బాధ్యత వహించి మాకు సహకరించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే రామ్లన్న ఇక్కడ ఉన్నారు కాబట్టి పెద్ద మనుషులు మీరు అందరూ కూడా మా గ్రామానికి వచ్చి ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారిని మేము గెలిపిస్తాం. ఈ యొక్క వార్డును కూడా డెవలప్ చేసే బాధ్యత మీది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి స్థానికంగా స్పీకర్ సార్ కూడా మన వికారాబాద్ నియోజకవర్గము కాబట్టి మనకంతా అభివృద్ధి చెందే విధంగా మనకు అవకాశం ఉంది. జనాలు కూడా ప్రతిదీ గమనిస్తున్నారు కాబట్టి అత్యధిక మెజార్టీతో మేము అందరం కూడా గెలిపిస్తామన్నా. మీరు కూడా నిధులు చేసి మీరు 7వ వార్డు అభివృద్ధిలో మీరు కూడా నిధులు ఎక్కువ ఇచ్చేసేటట్టు సహకరించాలి. ప్రతి ఒక్కరికి మా గ్రామానికి ప్రచారంలో వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది ఎందుకు గెలుస్తాడు రామకృష్ణారెడ్డి పటేల్ అంటే ఒకటి సన్నబియ్యం ఇస్తున్నాడు, ఒకటి ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమం కానీ, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ మనకంతా ఆటోమేటిక్గా కనిపిస్తున్నది. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రజల లోపలికి చాలా మంచిగా తీసుకుపోతున్నది. కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఆ దిశగా మేమందరం కూడా ఒక కాంగ్రెస్ సైనికుల్లాక మేమందరం కూడా కష్టపడుతున్నాం. మాకు సపోర్ట్గా మీరందరూ కూడా ఇన్ఛార్జీలుగా బాధ్యత వహించి మీరందరూ కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా మా వార్డు తరపున, మా రామకృష్ణారెడ్డి పటేల్ తరపున మహిళలకు, అక్క చెల్లెలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, చేతి గుర్తుకు ఓటేయాలి, గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాము. పరిధిలోని 7వ వార్డు అయినటువంటి మధుచిట్టపల్లి ప్లస్ గుడిపల్లి ఉన్నటువంటి గ్రామంలో ప్రత్యేకమైనటువంటి 7వ వార్డు అభ్యర్థి అయినటువంటి రామకృష్ణారెడ్డి అన్న గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి అన్న యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రచార కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా చిట్టంపల్లి మరియు గుడిపల్లి అందరం కూడా కలిసి ప్రచారం అనేది భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి అనేది గెలుస్తాడు. మనకు అది తిరుగులేని ప్రచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. ప్రసాదానికి మన వార్డు నుంచి ఖచ్చితంగా ఇది ఒక గెలుపు అనేటువంటి అందించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి నేను రామకృష్ణారెడ్డి అన్నకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు కాబట్టి రామకృష్ణారెడ్డి పటేల్ అంటే ఇంతమంది ఉన్నాం కాబట్టి ఈ ఆధ్వర్యంలో మనందరం కూడా ముందుండి గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. రెండో విషయం ఏంటంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పథకాలు వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఏ పార్టీలైనా సరే ఇప్పటి వరకు కూడా ఊళ్ళో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంది కూడా ఒక్క ఇల్లు కూడా లేదు. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పటి సార్ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇల్లు ఉంది. కాబట్టి మనందరం కూడా ఇలాంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన ఇందిరమ్మ ఇల్లు తప్ప ఏ పార్టీకి సంబంధించినటువంటి ఇల్లు లేవు కాబట్టి ఈ విషయం తెలియజేయాలి. అదేవిధంగా రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలను కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయనటువంటి పరిస్థితి ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మనకు రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. 10 ఏళ్ళు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, సన్న బియ్యం లేక అనేక రకాల హాస్టల్లో చూస్తే
ప్రతి పిల్లవాడికి కూడా సన్నబియ్యం పెట్టి హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు మార్చినటువంటి ప్రభుత్వం మనది. కాబట్టి మన అందరి పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒక్కసారి పిల్లల్ని అడగండి ఎంత మంచి ఫుడ్ అరేంజ్ చేసిరో, ఎంత మంచి ఎడ్యుకేషన్ అరేంజ్ చేసిరో. కాబట్టి మీ అన్ని విషయాలు కూడా మీ పిల్లల భవిష్యత్తు కూడా ఈ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రామకృష్ణారెడ్డి పటేల్ను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలి. ఇంకో రెండో విషయం ఏంటంటే, ప్రభుత్వం మన ఊర్లో మొత్తం అన్ని వార్డులలో కూడా వికారాబాద్ మున్సిపాలిటీలోనే చాలా మంది కూడా కార్మికులు ఉన్నారు. కార్మికులందరికీ కూడా మేమందరం కూడా పటేల్ గెలిచిన వెంబడే కూడా ఖచ్చితంగా ఏం చేస్తామంటే లేబర్ కార్డ్ అనేది పంపిణీ చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడతాం. ఇలాంటి విషయాలు చాలా మంది కూడా తెలియదు. లేబర్ కార్డు వల్ల చాలా కుటుంబాలకు మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. పటేల్ రైతు బిడ్డ, అన్ని విషయాలు అందరికీ కూడా తెలిసిన, ప్రతి ఇంటికి కూడా అడుగడుగున ముందుండి ఇచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి అలాంటి వ్యక్తులను కూడా మన అందరం కోల్పోతే అన్ని రకాలుగా కోల్పోయిన వాళ్ళతో అభివృద్ధిని కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ప్రభావాలకు, డబ్బు కానీ లేకపోతే మద్యానికి కానీ అనేక విషయాలు కూడా లొంగి వేరే పార్టీకి ఓటేసి మన అభివృద్ధిని అడ్డుకునేటువంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా దయచేసి పటేల్కు ఓటేసి కష్టం గెలిపించాలనుకుంటున్నాం.